ఈరోజు ఆదోనిలో మొట్టమొదటి ఫ్లైఓవర్ అయినటువంటి ఆలూరు నందుగల ఈ ఫ్లైఓవర్ నిర్మించి దాదాపు 40 సంవత్సరాలు పైబడవుతుంది. మరి ఈ యొక్క ఫ్లైఓవర్ పూర్తిగా శిలావస్థానికి చేరుకొని నాణ్యత కోల్పోయి మరి అనేక సార్లు ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి ఫుట్పాత్ సైడు వాల్స్ అన్నీ కూడా చాలా సందర్భాల్లో పడిపోయి అలాగే వాహనాలు కూడా కింద పడడం జరిగింది. మరి కొంతమంది కింద పడి ప్రమాదాలకు గురయ్యారు, ఒకరిద్దరు చనిపోయినారు కూడా. ఇంత జరిగినా మరి పడిన ఆ ప్రాంతంలో మాత్రమే సంబంధిత అధికారులు చిన్న ప్రారగోడ కట్టి వదిలేస్తూ ఉన్నారు. మనం ఒకసారి చూస్తే బ్రిడ్జి పైన దాదాపు 10-15 చోట్ల పడిపోయింది. మరి ప్రత్యక్ష సాక్షిగా ఆ గోడలు కట్టినవే మనకి నిదర్శనంగా కనిపిస్తాయి. మరి అందులో భాగంగా ఈరోజు తెల్లవారుజామున ఈ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి సైడ్ వాడ దాదాపు ఒక 60 అడుగులు పొడవు వాల్ కింద పడడం జరిగింది. మరి అదృష్టశాతంగా ఇది తెల్లారుజామున పడిపోయింది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఏమాత్రం ఈ టైము మరి 10-11 గంటలకైతే ఈ ప్రాంతం అంతా ఎప్పుడు రద్దీగా ఉండేది, ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేది. మరి ఆదోనికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కానీ కూటమిలో భాగస్వాములైనటువంటి పార్టీలైనా లేదా ప్రతిపక్షమైనా ఒకరినొకరు విమర్శించుకోవడానికే సరిపోయింది తప్ప ఈ 2 ఏళ్లలో మరి అభివృద్ధి వైపు కానీ ఆదోని అభివృద్ధి వైపు కానీ లేదా ఆదోనిలో నూతన పరిశ్రమలు రాబట్టడానికి కానీ ఇతర అభివృద్ధికి సంబంధించినటువంటి ఎలాంటి వాటి మీద వీళ్ళు చర్చించుకోకుండా మరి ఒకరి తప్పులు ఇంకొకరు ఎత్తి చూపుకోవడమే ఈ 2 ఏళ్ల పరిపాలన సరిపోయింది. మరి ఖచ్చితంగా ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మరి భవిష్యత్తులో ఎలాంటి ప్రజలకు హాని జరగకోకుండా చూడాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వ అధికారులది, మరి ప్రతిపక్షాంది, అలాగే ప్రభుత్వ పాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ భాగస్వాములైన ఆ 3 పార్టీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఈ రోజు అయితే ఈ సమయంలో ఏదైనా పడింటే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేది. మరి దీని పట్ల అధికారులు కానీ లేదా ప్రస్తుత ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఖచ్చితంగా దీని మీద చొరవ తీసుకొని దీన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మేము వామపక్ష పార్టీలుగా అనేక సార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. మరి సంతకాల సేకరణ అయితేనేమి లేదా అధికారులకు విన్నపం ఇవ్వడం కానీ వినతి పత్రాలు ఇవ్వడం కానీ జరిగిన ఎక్కడ కూడా స్పందించకుండా దీన్ని పునర్నిర్మాణం చేపట్టడంలో విఫలం చెందారని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో దీన్ని పునర్నిర్మాణం చేసి మరి కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి కొత్త ఫ్లైఓవర్ నిర్మించి ప్రజలకు అందుబాటులో రావాల్సినటువంటి బాధ్యత అధికారులకు కానీ ప్రజా ప్రతినిధులకు కానీ ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ, లేని పక్షంన ఖచ్చితంగా మేమైతే ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ, నా పేరు టి వీరేష్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి. గతంలో ఆయన స్వయాన ఒక చోట ఈ ప్రారగడ పడిపోతే ఆయనే పరిశీలించి మరి ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ₹1 గ్రాంట్ వచ్చింది. త్వరలోనే దాని పనులు కూడా మొదలు పెడతామని చెప్పారు. మరి ఆ ₹1 ఎక్కడున్నారో అర్థం కాదు, ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో కూడా అర్థం కావడంలే. మాటలు కాదు, ఎమ్మెల్యే గారు మీరు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారని చెప్పి అందరికి కూడా భరోసా ఉండేది ఎన్నికల ముందు. మేము కూడా వామపక్ష పార్టీలుగా మరి సమయం పాటించాలి, సమయ పాలన ఉండాలి, మరి ఎవరికైనా ఉన్న పలంగా చేయాలంటే ఇదని చెప్పి దాదాపు 1-2 ఏళ్ళు కూడా చూసాము. ఎక్కడ కూడా మీరు అభివృద్ధి వైపు కానీ ఆదోని మీరు ఎన్నికలప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారో మీరే గుర్తు చేసుకోండి. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి పట్ల మీరు ₹1 వచ్చిందని చెప్పారు. మరి ఆ ₹1 ఎక్కడున్నాయి? మరి మీరు ఎక్కడైతే అభివృద్ధి చేశారో ఒకసారి మీరు కూడా మరి ఆత్మవిమర్శ చేసుకుని దాని వివరణ ఇవ్వాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా మరి ఆ సంబంధిత కార్యాలయాలను ముట్టడి చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారు ఏ సమయమైనా ఆదోనిలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎప్పుడైనా కాల్ చేసినా
నేను స్పందిస్తాను, ఏ సమస్యనైనా పరిష్కరిస్తానని చెప్పారు. కాబట్టి ఈరోజు దాదాపు 40 సంవత్సరాలు పైబడి ఆదోన్లో మొట్టమొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి శిలావ్యస్తంగా మారి నాణ్యత కోల్పోయి మరి నెలకో 2 నెలలకో ఊడిడి పడిపోతుంది. ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 100 అడుగుల పైనే ఈ ప్రార కూడా పడిపోయింది. అది తెల్లారుజాము పడింది, ప్రమాదాలు తప్పింది. ఏమాత్రం పగులు పడింటే ఎంతమంది ప్రాణ నష్టం జరిగేదో ఒకసారి ఊహించి మరి మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారికి ఫోన్ చేసి కనుక్కుందామండి, వాళ్ళ దృష్టికి పోయిందా లేదా. అలమేలు మంగ పద్మావతి పతికి తిరుమలేశునికి నిన్న కూడా బంగారు హారాల శోభిల్లు తిరుపతి. The person you're calling is not answering. Please try later. బంగారు హారాల శోభిల్లు తిరుపతి శ్రీవేంకటేశునికి అలమేలు మంగ పద్మావతి పతికి బంగారు హారాల శోభిల్లు తిరుపతి. డాక్టర్ పార్థసారథి గారికి ఫోన్ చేయడం జరిగింది, ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి. మరి ఆయన ఈ వారం 7 రోజుల్లో మరి 5 రోజులు మరి నిన్నటి వరకు కూడా ఆదోని సమస్యల పట్ల ఆయన శ్రద్ధ తీసుకొని అనేక సమస్యలు పరిష్కరించడం బిజీ ఉండి ఈరోజు ఆదివారం రెస్ట్ తీసుకున్నారేమో, మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కావున మళ్ళీ ఆయనకు మళ్ళీ తర్వాత కూడా మేము ట్రై చేస్తాము, చేసి ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తాం.